చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 3 రోజుల పర్యటన ముగించుకుని స్వదేశానికి పయనమయ్యారు. చైనా పర్యటనలో ఆయన ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకున్నారు. తమ చర్చలను చారిత్రాత్మకమైనవి, మైలురాయిగా నిలుస్తాయని ఇద్దరు నేతలు అభివర్ణించారు. ఇరాన్ యుద్ధం, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు సహా పలు అంతర్జాతీయ సమస్యలపై అమెరికా, చైనా దేశాధినేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. రాజధాని బీజింగ్లోనూ చైనా అధినేతలు నివసించే అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన ప్రాంతంలో వారి సమావేశం జరిగింది. వారిద్దరూ ఆ ప్రాంగణంలో నడుస్తూ మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో ఆగి తోటలోని చెట్లను, పువ్వులని చూస్తూ ముందుకు కదిలారు. చైనా పర్యటన విజయవంతమైందని ట్రంప్ ఉద్ఘాటించారు. ఇది మరపురాని పర్యటన అని అభివర్ణించారు. అనేక విషయాలపై చైనాతో అంగీకారానికి వచ్చామని తెలిపారు. ఇరు దేశాలు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, అనేక సమస్యలను పరిష్కరించుకున్నాయని వెల్లడించారు. ఇది రెండు దేశాలకు, ప్రపంచానికి మేలు చేస్తుందన్నారు. అయితే ఆ ఒప్పందాలు ఏమిటన్నది బయటపెట్టలేదు. జిన్పింగ్ తన పాత స్నేహితుడేనని, ఆయన పట్ల తనకు చాలా గౌరవం ఉందని ట్రంప్ వెల్లడించారు. తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అమెరికా, చైనా సంబంధం చాలా ముఖ్యమైందని, అది మరింత మెరుగుపడుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ పర్యటన చరిత్రాత్మకమని జిన్పింగ్ ఉద్ఘాటించారు. వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన నిర్మాణాత్మక చైనా అమెరికా సంబంధాన్ని నిర్మించుకోవటానికి ఇరుపక్షాలు ఒక నూతన దృక్పథాన్ని ఏర్పరచుకున్నాయని వెల్లడించారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను స్థిరంగా ఉంచటం, వివిధ రంగాల్లో ఆచరణాత్మక సహకారాన్ని విస్తరించటం, వివాదాలను సముచిత రీతిలో పరిష్కరించుకోవటం, అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై సంప్రదింపులు, సమన్వయాన్ని పెంపొందించుకోవటం వంటి అంశాలపై ఉమ్మడి అవగాహనకు చేరుకున్నామని స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ నుంచి చైనా రాబోయే 10 ఏళ్లలో 200 విమానాలు కొనుగోలు చేయనుందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. బోయింగ్ నుంచి విమానాల కొనుగోలుకు చైనా అంగీకరించిందని, జిన్పింగ్తో జరిగిన భేటీలో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో 750 విమానాలను చైనా కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే చైనా కంపెనీలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ తెలిపారు. తైవాన్కు అమెరికా ఆయుధాలు విక్రయించే ఒప్పందం ముందుకు సాగుతుందా లేదా అనే దానిపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చారు. పాకిస్తాన్కు మేలు చేసే ఉద్దేశంతో ఇరాన్తో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్పై ఇక ఎలాంటి బాంబు దాడులు జరగవని స్పష్టం చేశారు. పాక్ అభ్యర్థన మేరకు ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చామని చెప్పారు. పాకిస్తాన్కు సాయం చేయాలనే ఉద్దేశంతో అలా చేశామని అన్నారు. షీ జిన్పింగ్ మరో 5-6 నెలల్లో అమెరికాలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ మంత్రి చెప్పారు.